మనం IVF, ICSI, IMSI ఈ 3 పద్ధతులు ఉంటాయి. IVF అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. సో మనం ఇన్ విట్రో ఫర్టిలైజేషన్లో ఏంటి అని అంటే మనం జనరల్గా ఎగ్ రిట్రీవ్ చేసినప్పుడు డిష్లో కానీ దాంట్లో ఒక ఊసైడ్కి దాని చుట్టూ ఒక 20,000 to 50,000 స్పర్మ్స్ని మనం పెట్టేస్తాం. సో ఆ స్పర్మ్ అనేది న్యాచురల్గా ఆ ఎగ్ని పెనట్రేట్ అయి ఫర్టిలైజ్ కావాలి. సో ఇది IVF అంటే ఇట్ మిమిక్స్ న్యాచురల్. ఇది అందరికీ చేయొచ్చా అంటే చేయరాదు. ఎందుకు అని అంటే మనకి ఇప్పుడు జనరల్గా 80% అయిన ఫర్టిలైజేషన్ రేట్ ఉంటుంది. ఈ IVF అనేది ఎవరికి చేస్తాము? మేల్ ఫ్యాక్టర్ అంటే స్పర్మ్ కౌంట్లో కానీ మొటిలిటీ కానీ మార్ఫాలజీ అన్నీ నార్మల్ ఉండి ఫీమేల్లో కూడా ఏం ఇష్యూస్ లేవు, ట్యూబల్ ఫ్యాక్టర్ అట్లాంటి వాటిలలో ఈ IVF చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఇంకొకటి ఫర్టిలైజేషన్ రేట్స్ ఇంక్రీజ్ చేయడానికి వచ్చింది ఏంటి అంటే ICSI, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. పేరులోనే ఉంది, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. అంటే ఊసైట్ లోపలికి మనం స్పర్మ్ని ఇంజెక్ట్ చేస్తాం. ఎలాంటి స్పర్మ్ని ఇంజెక్ట్ చేస్తాం? మనం మైక్రోస్కోప్లో చూసి ఏ స్పర్మ్ అయితే చూడ్డానికి ఆకారంలో బాగుంది, చక్కగా కనిపించే స్పర్మ్ని మనము ఇంజెక్ట్ చేస్తాం. మనకు జనరల్గా ఈ స్పర్మ్లో హెడ్ డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే కూడా మనకి ఆ స్పర్మ్ పెనట్రేట్ కాదు, ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్స్ వస్తాయి. సో ఈ ICSI అనేది ఈ మేల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ప్రీవియస్గా వాళ్ళకి ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్స్ ఉన్న వాళ్ళకి, ఇంతకుముందు IVFs ఫెయిల్ అయ్యి ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్ ఉండి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి ఈ ICSI. ఇప్పుడు మనం బెటర్గా ఈ ఫర్టిలైజేషన్ రేట్ పెంచి మనకి ఎంబ్రియో కన్వర్జన్స్ చేయడానికి జనరల్గా అందరము ఇక్కడైతే ICSI అనే పద్ధతి ద్వారానే యూజ్ చేసుకుంటున్నాం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే IMSI అంటే మార్ఫలాజికల్ స్పర్మ్ సెలెక్షన్. అంటే ఏంటి అని అంటే మనం మైక్రోస్కోప్లో ఒక 6,000 దాంట్లో పెంచి దాన్ని బెటర్గా చక్కగా చూడడానికి ఇంకొంచెం బెటర్ సక్సెస్ రేట్స్ ఇవ్వడానికి IMSI పద్ధతి వాడతాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, MedPlus బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.